యంగ్ క్రికెటర్ పృథ్వీ షా ఆట షాట్ సెలెక్షన్ను చూసి మరో సచిన్ టెండూల్కర్ సెహ్వాగ్ అవుతాడని అందరూ అనుకునేవారు. అనుకున్నట్లే కెరియర్ ఆరంభంలో మంచి పేరు తెచ్చుకున్నారు. భారత జట్టులో అడుగుపెట్టి ఆరంభంలో అదరగొట్టిన ఆ తర్వాత క్రమంగా ఫామ్ కోల్పోతూ చివరికి ఐపీఎల్లో కూడా చోటు సంపాదించలేకపోయాడు. 2025 మెగా వేలంలో అన్సోల్డ్గా మిగిలిపోయాడు. దాదాపు కెరియర్ ముగిసిపోతోంది అనే సమయంలో తాను చేసిన తప్పులు తెలుసుకున్న పృథ్వీ షా సరిదిద్దుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాడు. ముంబై టీం నుంచి మహారాష్ట్ర జట్టుకు మారి రంజీ ట్రోఫీలో సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టాడు. రంజీలో మంచి ప్రదర్శన చేస్తున్న పృథ్వీ మళ్లీ ఐపీఎల్లో ఆడేందుకు తాజాగా జరిగిన మినీ వేలంలో రిజిస్టర్ చేసుకున్నాడు. ఐపీఎల్ 2026 మినీ వేలంలోకి మొదట 75 ప్రారంభ ధరతో వచ్చిన పృథ్వీ షాను కొనుగోలు చేయడానికి ఎవరూ ఆసక్తి చూపించలేదు. అనంతరం యాక్సిలరేటర్ రౌండ్ 1లోనూ అన్సోల్డ్గా మిగిలిపోయాడు. దీంతో బాధతో హార్ట్ బ్రేక్ సింబల్ ఎమోజీతో ఇట్స్ ఓకే అని ఇన్స్టాలో స్టోరీ పెట్టాడు. తాను ఒకటి తలిస్తే దేవుడు మరొకటి తలుస్తాడు అంటారు. ఆ తర్వాత సీన్ రివర్స్ అయింది. దేవుడు రాసిన స్క్రిప్ట్ ప్రకారం పృథ్వీ షాకు మూడోసారి ఛాన్స్ వచ్చింది. ఈసారి ఢిల్లీ క్యాపిటల్స్ ఒక్కటే ఆసక్తి చూపించింది. ఎవరూ ముందుకు రాకపోవడంతో ఢిల్లీ క్యాపిటల్స్ ప్రారంభ దశకే కొనుగోలు చేసింది. దీంతో 6 నిమిషాల తర్వాత యూటర్న్ తీసుకున్న పృథ్వీ షా హార్ట్ బ్రేక్ స్టోరీ డిలీట్ చేసి పూర్తి హార్ట్ సింబల్ పెట్టాడు. పృథ్వీ షా 2021 జూలైలో చివరిసారిగా టీమిండియా జెర్సీలో కనిపించాడు. ప్రస్తుతం 58 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ల్లో 46.02 సగటుతో 4556 పరుగులు చేశాడు. అందులో 13 సెంచరీలు, 18 అర్ధశతకాలు ఉన్నాయి. 2018లో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన పృథ్వీ షా ఇప్పటి వరకు 79 మ్యాచ్లు ఆడాడు. 2024 వరకు ఢిల్లీ క్యాపిటల్స్ కు ప్రాతినిధ్యం వహించాడు. 2020, 2021, 2022 వేలానికి ముందు డీసీ ఈ ప్లేయర్ను రిటైన్ చేసుకుంది. అయితే 2024లో రిలీజ్ చేసింది. ఫామ్ నిలకడగా లేకపోవడం, ఫిట్నెస్ సమస్యలు, ఆఫ్ ఫీల్డ్ సమస్యలతో తొలగించింది. ఆ తర్వాత పృథ్వీని ఎవరూ తీసుకోలేదు. డీసీ ఓనర్ ఇది పృథ్వీకి ఒక కనువిప్పుగా అభివర్ణించారు. రంజీల్లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నందున మళ్లీ హోమ్ టీం అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాన్ని పృథ్వీ సద్వినియోగం చేసుకుని ఐపీఎల్ నుంచి ప్రదర్శన చేస్తే బీసీసీఐ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉంది.